పేపర్లు వేసారో అక్కడికి వెళ్దాము. దమ్ముంటే అది 100 రోజుల్లో తీసిన ఫోటోనా, జగన్ పాలనలో తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ పాలనలో తీసిన ఫోటోలు వేసి ఇసుక తోలుతున్నారు, ట్రావెల్ తోలుతున్నారు అని రాసే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. మీరు వేసిన ఫోటోలు తీసుకొని రండి. అవి మేము వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు అయితే నేను రాజీనామా చేస్తాను. మనం వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు కాదండి, ఓపెన్ ఛాలెంజ్. ఇంకొకసారి తిరువూరులో జరగని దాని గురించి కూడా ఏ నా కొడుకైనా జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటికి వచ్చి కొడతా. ఇదే చెప్తున్నా, చెప్పడానికే వచ్చా. జగన్మోహన్ రెడ్డి కాలంలో అక్రమంగా జరిగిన ట్రావెల్ ప్రవకాలు, ఇసుక, ఆ ఫోటోలు ఇప్పుడు వేసి ఇప్పుడు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే తిరువూరులో ఎక్కడ నిర్మాణాలు జరగకూడదా? తిరువూరులో అభివృద్ధి జరగకూడదా? చెప్పండి. బతకూడదు, ఎంతమంది ఇన్ని 100 మంది కార్మికులు ఇసుక లేక, పని లేక ఈరోజు ఖాళీగా ఉంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది, ట్రావెల్ దోపిడీ జరుగుతుంది. ఆ రాష్ట్రం నా కొడుకు అడుగుతున్నా, నువ్వు ఏ ఫోటో అయితే వేసావో అక్కడికి వెళ్ళారా? గోపాలపురం 26వ తారీఖున గోపాలపురం వెళ్తున్నాము. ఎవడైతే గ్రావెల్ ఫోటో వేసాడో అక్కడికి రండి. మీరు వేసిన ఫోటో జగన్మోహన్ రెడ్డి మామూలు ఫోటో అని నేను నిరూపిస్తా, ఊరోళ్ళు చెప్పిస్తా. మీరు వేసిన ఫోటో ఈ 100 రోజుల్లో ఫోటో అని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నేను తిరువూరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా. తిరువూరు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న ఈ పత్రికల వాళ్ళకి ఓపెన్గా చెప్తున్నా, మీకు దమ్ముంటే మీరు వేసిన ఫోటో ఏ ఫోటో అయితే వేసారో ఆ ఫోటో దగ్గరికి జనాన్ని తీసుకొని వెళ్దాం రండి. ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఓపెన్ ఛాలెంజ్. ఇంకోటి, ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు. ఎందుకు రాస్తారని నేను ఎంక్వైరీ చేశాను. అతను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏర్కొండూరు ఆంధ్రజ్యోతి విలేకరి వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశారు. వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి. మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్గా రాస్తాడా, నెగిటివ్ రాస్తాడా? చెప్పండి. అతని కూతురు చదువుకోవడానికి అమెరికా వెళ్తుందండి. ఆర్థిక సహాయానికి నా దగ్గరికి వస్తే నేను 10,000 ఇచ్చాను. నేను ఎప్పుడు నా కోసం నేను రాయమని చెప్పా. నేను అడిగేది ఏంటంటే, ఇంకోటి, నిన్న కాక మొన్న తిరువూరులో 100 రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది. ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా 100 రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా? జరిగింది. కానీ ఎవరైనా ఒక పత్రికోడు రాశారా? అంటే ఇప్పుడు జరిగే మంచిని రాయట్లేదు. దాన్ని రాయకుండా నిన్నేం రాశారు తెలుసా? ఎప్పుడో గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడేసి ఇప్పుడు జరుగుతున్నట్టు రాస్తున్నారు. బయట అంతా ఏమనుకున్నారంటే తిరువూరులో ఇసుక తోలుతున్నారు, తిరువూరులో గ్రావెల్ తోలుతున్నారు. కాబట్టి ఈరోజు తిరువూరులో ఇసుక లేదు. ఉందా? పక్కా వాగులో ఇసుకుంది. పక్కా వాగులో ఇసుకుంది. ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన గుల్లపల్లి వెంచర్లో మాజీ ఎంపీపీ గద్దె వెంకన్న గారు ఇల్లు కట్టుకుంటూ ఒక 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు ఇసుక కావాలి సార్ అంటే తెచ్చుకోండి అన్న. ఆయన ట్రాక్టర్ పెట్టగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు విజయవాడ నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఇంకో విషయం చెప్తున్నారు, కొంతమంది నా దగ్గరికి వచ్చి మేము బ్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పాను. అయినా సరే ఆడారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అరెస్ట్ చేసి ఒక సర్పంచ్ని, చిట్యాల సర్పంచ్ని, వాడికి సిగ్గు సరే ఉంటే ఇంక సర్పంచ్ పదవిలో ఉంటాడా? చెప్పండి. బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేస్తే ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా?
చెప్పండి. అలాంటి వెధవలు సర్పంచ్గా కావాలా? చెప్పండి. నాకు కనపడితే చెప్పు తీసుకొని కొడతావాడిని. కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్నీ గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రావెల్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి 2022 ఫోటో. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పేకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పేకలేరు. మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు. మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను. అవునా కాదా? పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈరోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటాం. కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. ఆ చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా, నా కొడుక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల మేకాట గురించి కనపడ్డామంటే గుడ్డలు తీసి కొడతాను. ఎందుకంటే నేను చెప్పాలా? ఎవరైతే భవన నిర్మాణ